ఇది ప్రోమోటే అనాలిసిస్. నిజంగా సినిమాలా ఉంది. ఫుల్ ఫైర్ అంటే ఫైర్ మీద. మరి ఆ కుండ పెడితేనే మరి ఆ ఫైర్ వచ్చేస్తుందేమో కానీ బర్నీ అన్న రావటం ఏంటి, ఇమ్మాన్యుల్ బర్నీ అన్న అరుచుకోవడం ఏంటి, దివ్యారీతి ఓకే, కళ్యాణ్ డెమోన్, పవన్ వర్సెస్ కళ్యాణ్, మళ్ళీ అన్ని రివెంజ్ నామినేషన్లే. గమనించండి, ఇమాన్యుల్ నాకు తెలిసి ఫస్ట్ బర్ణ్యాన్ని చేశాడు, తర్వాత బర్ణ్యాన్ని ఇమాన్యుల్ చేశాడు. రీతి దివ్యం చేసింది, దివ్య రీతిని చేసింది. డెమోన్ కళ్యాణ్ చేశాడు, కళ్యాణ్ డెమోన్ చేశాడు. అన్ని రివెంజ్ నామినేషన్లు, రివెంజ్ మోతం అవుతుంది. కాకపోతే ఏంటంటే ఒకటే ఒక పాయింట్ మా, ఇంత గట్టిగా అరుచుకొని ఇంత సీరియస్గా చేసుకుంటున్నారు కదా, ఆ ఫైర్ నామినేషన్స్ అయిన తర్వాత ఎంతసేపు ఉంటుంది వాళ్ళ మధ్యలో అని. వాళ్ళు కొట్టుకొని చచ్చిపోవాలని కాదు, ఆ రిఫ్ట్ అనేది కొంతసేపు అయినా క్యారీ చేస్తారా, ఇంతకుముందు నామినేషన్స్ మధ్యలోనే కలిసిపోతారా, నామినేషన్స్ అయ్యాక కలిసిపోతారా, ఆ ఇంట్లోకి వెళ్ళిపోగానే మొత్తం మర్చిపోతారా, ఆ ఫైట్ ఎంతవరకు తీసుకెళ్తారా అన్నదే మ్యాటర్. సో లెట్ స్టార్ట్. ఇది ప్రోమోట్ అనాలిసిస్. హాయ్ ఫ్రెండ్స్. సో ముందుగా వీడియో లైక్ చేసి మీకు ఆ ప్రోమోలు చూస్తుంటే కిక్ అనిపిస్తుంది అన్నలా, అంటే మళ్ళీ సైకేజల్ ఇస్తుంది అనుకున్నాను, కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుంది అని చెప్పి. లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ప్రోమో 1 అనాలిసిస్ దాంట్లో ఎవరెవరు నామినేట్ అయ్యారో చెప్పాను, కావాలంటే ఇంకోసారి చెప్తాను. కానీ ప్రోమో 2 గురించి మాట్లాడుకుందాం. సరే, ఇంక దీని దగ్గర పోదాం. ఒక్క విషయం ఏంటంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం, అదేంటంటే ఇమ్మాన్యుల్ నామినేషన్లోకి రావటం. ఇమ్మాన్యుల్ ఫ్యాన్స్కి కానీ బిగ్ బాస్ ఫ్యాన్స్కి కానీ ఇది ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ఇమ్మాన్యుల్ నామినేషన్లోకి వస్తే ఇమ్మాన్యుల్కి ఎంత ఓటింగ్ ఉందో చూద్దామని చెప్పి. ఇక్కడ ఇంకొక ఇదేంటంటే, తనుజ నామినేషన్ లేకపోవడంతో కొద్దిగా ప్లస్ ఆర్ మైనస్, అంటే ఇమ్మాన్యుల్ ప్లస్ అవ్వచ్చు కానీ మైనస్ అవ్వదు. కానీ ఒక పొజిషన్, ఇప్పుడు థర్డ్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఇమ్మాన్యుల్ కనిపించడం అనుకోండి, ఒక బ్రెయిన్కి ఎలా వెళ్తుందంటే ఓకే ఇమ్మాన్యుల్ గట్టిగానే ఓటింగ్ ఉంది అని ఒక అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. సో మరి కళ్యాణ్ అయితే టాప్లోనే ఉంటాడు. మరి డెమోన్ డామినేట్ చేస్తాడా ఓటింగ్ పోల్స్ని, ఇమ్మాన్యుల్ డామినేట్ చేస్తాడా అన్నది కీలక విషయం. దీంతో బిగ్ బాస్ టీంకి కూడా ఒక క్లారిటీ వస్తుంది, ఇమ్మాన్యుల్కి ఎంత ఓటింగ్ ఉంది, ఇమ్మాన్యుల్ ఎంత పుష్ చేయొచ్చు, ఎంత పుష్ చేయకూడదు, సూట్ కేస్ కోసం పుష్ చేయాలా, టాప్ 5 కోసం పుష్ చేయాలా, రన్నరప్ కోసం పుష్ చేయాలా, విన్నర్ కోసం పుష్ చేయాలా, ఎక్కడి వరకు చేయాలి అని చెప్పి. మనకు కూడా ఈరోజు నైట్ నామినేషన్స్ అయిన తర్వాత కంప్లీట్ అయిపోతే ఒక ఎపిసోడ్లోనే, ఒక రోజు గడిచిన తర్వాత రియల్ టైం ఓటింగ్ ఎంత ఉందో తెలిస్తే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇమ్మాన్యుల్ అన్నకి ఎంత ఉంది, ముందుకెళ్తాడా లేదని చెప్పి. సో ఇమ్మాన్యుల్ ఫ్యాన్స్ మాత్రం పండగ, మీరు గట్టిగా ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి. సో దాన్ని బట్టే ఫర్దర్గా మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇమ్మాన్యుల్ ఓటింగ్ మీద కానీ తర్వాత జరిగే గేమ్ మీద కానీ. సో ఇమ్మాన్యుల్ బర్నియాను నామినేట్ చేశాడు. సో బర్నియాన్ అందుకని ఇమ్మాన్యుల్ నామినేట్ చేస్తా ఉన్నాడు. బర్నియాన్ ఫుల్ ఆన్ ఫైర్ రేజ్ మిస్టర్ ఇమాన్యుయల్ అని. ఇమాన్యుయల్ అంటే వెరైటీగా అంటారు, ఇమాన్యుయల్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, టెడ్డీ బేర్ టాస్క్ అప్పుడు ప్రతి ల్యాప్లో నాకన్నా నువ్వు వెనకే ఉన్నావు. సో నేను ముందు పరిగెట్టాను, నా ఎఫర్ట్స్ లేవని నువ్వు కించపరచుతున్నా అన్నట్టు ఒక డైలాగ్ వేశారనమాట. ఇమాన్యుయల్ అంటే చాలా ఫాస్ట్గా ఉరికావంటే, అంటే నీ హెల్త్ బాగున్నట్టేగా, అంటే ఆగయా నన్ను చెప్పని, కాలు కింద నుంచి కిందకి బాగుంది, పైకి బాగాలేదు, పైన నీకు ఇది కదా ప్రాబ్లం, ఉరికావంటే మీ ఆరోగ్యం బాగున్నట్టే కదా అంటే, బర్నియాన్ ఏమో పాయింట్ అమ్మని లెట్ మీ ఫినిష్ మై పాయింట్స్ అని చెప్పి, ఆరోగ్యం బాగుంది నా బాడీకే నా మైండ్కి కాదు అని చెప్పి. సో ఆయన నేను మైండ్లో సంకల్పం తీసుకున్నాను అన్న విధంగా చెప్పబోతున్నారు. బట్ ఇక్కడ మ్యాటర్ పాయింట్ కాదు, మ్యాటర్ ఆయన అగ్రెషన్ మామూలు కాదు. బర్నియాన్ ఇమ్మాన్యుయల్ అరుచుకోవడం అంటే ఇప్పటివరకు జరగల, ఒకరికొకరు తోడు నీడలా ఉండటం, అది ఎలిమినేషన్ చేసేయండి, అది వేరే విషయం. బట్ అన్న రావడానికి టాస్క్ కూడా గెలిపించలేదు కదా దగ్గరుండి ఏదైనా సరే. సో వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఆల్మోస్ట్ రీతు డెమోన్ మధ్య ఫైట్కి లాగే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఫ్రంట్ ఎండ్ అట్లీస్ట్, బ్యాక్ ఎండ్ వాళ్ళ మైండ్ లేదు రన్ అవుతున్నా. సో ఇంపార్టెంట్ బాగుంది. ఆయన ఏదైతే పాయింట్స్ పెట్టాడో అది తెలిసి ఆపోజిట్గా వేసుంటారు. దాని తర్వాత కళ్యాణ్ వర్సెస్ డెమోన్. సో డెమోన్ దానికి ముందు కళ్యాణ్ నామినేట్ చేశాడు. సో కళ్యాణ్ తిరిగి నామినేట్ చేస్తున్నాడు. ఏంట్రా నీ పాయింట్లని, స్టాండ్ తీసుకోలేదు, ఓకే నా దగ్గర నుంచి రావాల్సిన సపోర్ట్ ఎప్పుడు రావటం లేదు, ఇయ్యన నీ పాయింట్స్ అని చెప్పి. డెమోన్ నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను, అప్పుడు నా సైడ్ నిలబడలేదు. సో తనుజ ఏదనంటే నిలబడలేదు. అక్కడ ఏమైందంటే తనుజలు ఇద్దరు అయిన తర్వాత తను బాధపడినప్పుడు, తనకు వచ్చి ఏడుస్తున్నప్పుడు తనుజాన్ని తీసుకొచ్చి మాట్లాడతాడు విడిగా కళ్యాణ్ ఈ రోజు రూమ్లో. నా బాధ గురించి నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను దాని గురించి నువ్వు పట్టించుకోలేదు. సో ఫ్రెండ్ అంటావు కదా, మరి స్టాండ్ తీసుకోవాలి, పట్టించుకోవాలి, ఓదార్చాలి, నువ్వేం చేయలేదు అని చెప్పి. కళ్యాణ్ తనుజ నీకేం చెప్పాను చెప్పు, వాడు బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు నీకు చెప్పాను లేదా, సో పక్కన కూర్చోబెట్టి నువ్వు అలా అనకూడదు, మీరందరూ ఏమంటారు కమాండోస్, మీరందరూ కలిసి వెళ్ళాలి, అప్పుడే ముందుకు వెళ్ళగలరని ఏదో చెప్తా ఉంటాడు అమ్మాయికి. దాని తర్వాత రాణులు కూడా తన మీద అడుగుతారు, రాణులు కూడా సారీ చెప్పుకుంటాడు. సో డెమోన్ ఇప్పుడు అడుగుతున్నారా, ఇప్పుడు ఈ టైంలో అడుగుతా తప్పేవరది మా ఇద్దరిలో అని చెప్పి. సో ఇక్కడ కళ్యాణ్ని లాక్ చేసే ప్రయత్నం చేశాడంటే, కానీ కళ్యాణ్ దీనికి తడబడాల్సిన అవసరం లేదు. తనుజ ఏదనుకున్నా సరే వీకెండ్లో హోస్ట్ గారు కూడా చెప్పేశారు కాబట్టి తప్పు తనుజాదే అని ఇక్కడికి తడబడాల్సిన అవసరం లేదు.
కళ్యాణ్ తను ఫీల్ అయింది, అది అజంప్షన్ తంది, అంటే ఫోర్స్ పెట్టారు అన్నది అజంప్షన్ తంది. రాంగ్ అని చెప్తున్నాను కదా, తనదే రాంగ్ అని. ఇక్కడ తనుజ గారు కూడా గట్టిగా ఏదో మాట్లాడుతున్నట్టు చూపిస్తున్నారు. సో తనుజ డినై చేస్తే నువ్వు నాకు చెప్పలేదు రాంగ్ అని చెప్పి. ఆ టైంలో చెప్పకపోయి ఉండొచ్చు, ఈ టైంలో చెప్తున్నాను ఇదే తప్పు అని చెప్పి. ఆ టైంలో తనకు కూడా తెలియదు ఎవరు తప్పని, ఎందుకంటే ఆ ఫోర్స్ చూడలేదు కదా ఎవరు. వీడియో చేసి చూసిన తర్వాత చూపించారు. మరి దీన్ని ఎలా డిపెండ్ చేసుకుంటాడు అన్నది ఇంపార్టెంట్. డెమోన్ తనది రాంగ్, ఓకే అయితే ఓకే అన్నట్టు. సో మధ్యలో తనుజ అరుస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఒక రివెంజ్ నామినేషనే పడినట్టు. దాని తర్వాత రీతు దివ్య, దివ్య రీతు. సో రీతు దివ్య అని చేశారనమాట. రీతు ఏమంటుందంటే గేములు గెలిచింది లేదు. సో వీళ్ళిద్దరు రాళ్ళుగా ఉన్నప్పుడు ఎవరు వెళ్ళి ఆడాలి అన్న దాని మీద అక్కడ ఒక రిఫ్ట్ జరిగింది కదా. సో దివ్య ఏం చేసిందంటే రీతుతో కంపేర్ చేసుకుని నేను బాగా గేమ్స్ ఆడాను, రీతు ఓడిపోయింది, నీకు చెప్తున్నాను రీతు అది అవ్వలేదు ఇది అవ్వలేదు అని చెప్పి పెట్టినప్పుడు నీకు కావాలంటే నువ్వు లేపుకో, పక్కన వాళ్ళు మాత్రం తొక్కగా అని చెప్పి రీతు గట్టిగా మాట్లాడింది. దాని తర్వాత దివ్య తగ్గాల్సి వచ్చింది ఆ పాయింట్కి. తర్వాత దివ్య మళ్ళీ కెమెరాతో మాట్లాడింది, అది వేరే విషయం. కానీ గెలిచా నేను దానిలో సూపరు, నేను దీనిలోది, నేను దాంట్లోది అని చెప్పుకున్నావు, అది ఓకే. కానీ పక్కన లో చేయకు, నువ్వు నీ గురించి ఏదైనా చెప్పుకోవాలి. ఈవిడ అప్పుడు కెమెరాతో ఏం మాట్లాడారు, అయ్యే ఇప్పుడు కంపారిజన్ వస్తున్నప్పుడు మరి చెప్తాం కదా పక్కన వాళ్ళ కన్నా మనం ఎందుకు గొప్ప అని చెప్పి. ఎవరికేం బెటర్ చెప్పుకోవద్దా, నేను చెప్తాను నేను ఎందుకు బెటర్ అని చెప్పి. నీకంటే నీకు ఇచ్చిన టాస్క్ ఈ పట్టుకోవటం అనే టాస్క్ కూడా నీకు రాలేదు, సో నువ్వు మాట్లాడుతున్నావు గేమ్స్ గురించి అని. ఇయే కొన్ని చిన్న మిస్టేక్స్ అనిపిస్తే పెద్ద మిస్టేక్స్. ప్రతి గేమ్లో 100% ఇచ్చాను, నీ దాంతో కంపేర్ చేసుకొని చెప్పాలి కదా అన్నంత వరకు రైటే. కానీ నీకు ఎలాంటి టాస్క్ ఆడటం రాలేదు, నువ్వు ఇందులోకి వెళ్ళలేదు అందులోకి వెళ్ళలేదు అంటే ఎవరు ఎందులో నీకు గెలవలేరు, అన్నింటిలో అందరు గెలవగలరా. సో ఆ కత్తి పట్టుకున్న దాంట్లో ఓడిపోయింటే అది కొంచెం క్రిటిసైజ్ చేసినట్టు ఉంటుంది, ఎక్కిరించినట్టు ఉంటుంది. అది ప్రాబ్లం దివ్యకి. అలాగైతే డ్రమ్ముల దాంట్లో కూడా దివ్య ఓడిపోయేట్టే కదా. నీకు డ్రమ్ములు ఇస్తడం రాలేదు, స్క్రూలు తీయటం రాలేదంటే ఇక్కడ ఓ పాయింట్ ఏంటి తెలుసా, రీతి పాయింట్ పెడితే హైలైట్గా ఉంటుంది. ఏంటి అంటే ఎందుకు నువ్వు నాతో కంపేర్ చేసుకుని నన్ను తక్కువ చేసి చెప్పావు, ఎందుకు నువ్వు కళ్యాణ్ని కంపేర్ చేసుకుని కళ్యాణ్ కన్నా నువ్వు ఎందుకు ఎక్కువ అని చెప్పుకోలేదు, కళ్యాణ్ ఎందుకు పంపించలేదు, నేను కళ్యాణ్ కూడా పంపించమని చెప్పాను కదా, కళ్యాణ్ కొట్టేస్తాను. కానీ తినేది తిని మాత్రం రీతుకే వేస్తుంది. అప్పుడు తినేం చేస్తుందంటే కళ్యాణ్ నుంచి ఓటు తీసి రీతుకు పెడుతుంది. అప్పుడు మా కత్తి మేము కళ్యాణ్ రాజువారిని తప్పించి రాణిగారికి పెట్టించాం అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తా ఉంటుంది. సో అది అలాంటిది ఒకటి లాక్ చేస్తే అది కొంచెం బాగుంటుంది. బట్ ఎనీవే వీళ్ళిద్దరు ఫైట్ కూడా చూడటానికి కొంచెం. నెక్స్ట్ నీకు ఇచ్చిన టాస్కే పట్టుకోవట్లేదంటే రీతి అంటే దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ నాట్ లైకింగ్ దివ్య అని. ఇది కొంచెం మరి పర్సనల్ అన్న కానీ గేమ్లో టూ మచ్ డెప్త్కి వెళ్ళి క్రిటిసైజ్ చేశాను, నువ్వు పలానా టాస్క్లో ఓడిపోయి అది ఈజీ టాస్క్ అన్న విధంగా ఉంది. దివ్య ఫీల్ అయితే చేసావుగా, ఇప్పుడు ఏంటి నామినేషన్ చేసావుగా, ఫీల్ అయితే ఫీల్ అవ్వు అని చెప్పి కొట్టించుకున్నారు. దాని తర్వాత దివ్య వెళ్ళి రీతం చేసింది. సో నేను బెస్ట్ అని మాట్లాడుతుంటే మధ్యలో వాడు మాట్లాడుకుంటే ఇది రూల్ అంటే ఎస్ ఇది నా రూలు అది అని చెప్పి మాట్లాడుకుంటూ అరుచుకుంటూ ఉన్నారు. నీ వల్ల నాకు డిస్కరేజ్మెంట్ వస్తుంది అంటే నీ వల్ల నీ గేమ్లో లో అయిపోతున్నా దివ్య అని చెప్పి రీతి అంటే పక్కన వాళ్ళు తొక్కేస్తున్నాను విధంగా. పాయింట్లు ఏం చెప్పినా అది రైటర్ రాంగ్ అయినా కూడా ఇది ఒక స్ట్రాటజికల్ నామినేషనే. దివ్య లీస్ట్లో ఉంది, డేంజర్ జోన్కి వెళ్ళి వచ్చింది కాబట్టి దివ్యని చేస్తారు. దివ్య, డేమన్, రీతు, భరణి అన్న వీళ్ళందరూ అవుతారు ఆబ్వియస్గా, సంజన గారు అవుతారు. సో చెప్తాను ఇంకొక పాయింట్ ఉంది. సో తొక్కుతారు, నీ వల్ల నాకు డిస్కరెంట్ వస్తుంది, ఎంతైనా తొక్కుతుందా వచ్చి కొట్టుకో అంటే చాలా సీరియస్గా కొట్టినట్టు ఉంది దివ్య. మరి అది ప్రోమో గట్ట ఎడిట్ అలా చేశారా తెలియదు కానీ చాలా ఫోర్స్తో కొట్టినట్టుంటే పక్కన వాళ్ళు షాక్ అయ్యారు. భరణి అన్న ఏంది ఏమవుతుందిరా ఏంటి అని చెప్పి. సో ఈ విధంగా నామినేషన్స్ మాత్రం చూడటానికి రసవత్తరంగా ఉన్నాయి. బట్ ఆ ఫైర్ తర్వాత మెయింటైన్ చేస్తారో చేయరు. సో ఏమైనా ఎన్ని కొద్దిగా స్ట్రాటజికల్ నామినేషన్సే, కొన్ని వ్యాలిడ్ నామినేషన్స్ గేమ్ పరంగా. ఇప్పుడు డెమోన్ కళ్యాణ్ చేయటం అంటే కొద్దిగా డెమోన్ గేమ్ అప్ చేశాడేమో అని అనిపించింది నాకు, లేదంటే తీసుకురాడు అంత ఈజీగా. సో గేమ్ అప్లో బాగా ఉంటుంది. కొన్ని స్ట్రాటజికల్ నామినేషన్ దివ్యాన్ని చేయటం, సంజన గారిని చేయటం అని. ఇక్కడ కీ రోల్ పోషించేది ఎవర్రా అంటే సుమనన్న ఫ్యాన్స్, తనుజ గారి ఫ్యాన్స్. వీళ్ళు ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్న దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే ఒకటి మాత్రం ఐఎమ్ డ్యామ్ షూర్ ఏంటి అంటే డ్యామ్ షూర్ అన్నగానే రాంగ్ అయిపోద్దామో, బట్ మోస్ట్లీ డేంజర్ జోన్లో దివ్య ఉంటుంది. అన్లెస్ అంటే ఈ వారం ఏదైనా అద్భుతం చేస్తే చెప్తే మేజర్గా ఉండే అవకాశం ఉంది. భరణి అన్న కొద్దిగా ఓటింగ్ మరతదేమో చెప్పలేము. సో సెకండ్ లిస్ట్లో ఎవరుంటారు అన్నది డెమోన్ నెక్స్ట్ రీతు వాళ్ళిద్దరు నామినేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఎమోషనల్గా ఈ రీతుకి కనుక ప్లస్ అయితే రీతు బాటమ్ జోన్లో ఉండకుండా కొంతమంది ఫ్యాన్స్ అంటే వీళ్ళిద్దరు ఖాళీగా ఉన్నారు కాబట్టి, సారీ రీతు లేదు కదా నామినేషన్లో, ఐఎమ్ సారీ. సో రీతు లేదు కాబట్టి ఇంకా బాటంలో ఇంకెవరు ఉంటారంటే కొద్దిగా డిఫికల్టే చెప్పడం. సో ఒకసారి పోల్స్ అన్ని ఓపెన్ అయిన తర్వాత రియల్ టైం ఓటింగ్ చూసిన తర్వాత దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. బట్ మ్యాక్సిమం దివ్యకి ఎవరు అంటే ఇప్పుడు తనకున్న పార్ట్నర్షిప్లో చూసుకుంటే సుమనన్న ఫ్యాన్స్ కనెక్ట్ చేస్తారా అంటే డౌటే, అంత కనెక్టివిటీ లేనట్టు అనిపిస్తూ ఉంటుంది. భరణి అన్న ఫ్యాన్స్ వేయాలి అంటే భరణి అన్నే నామినేషన్లో ఉన్నాడు. భరణి అన్నకి ఇప్పుడు తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఓట్లు వేయాల్సి వస్తుంది. సో కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఆవిడ బాండింగ్ ఇవన్నీ చూసుకుంటే. చూద్దాం ఏమవుతుంది ఏంటి అని చెప్పి. బట్ స్ట్రాటజికల్గానే నామినేషన్ చేసుకున్నారు, పాయింట్స్ ఎలా పెట్టినా కూడా. మేజర్గా ఈ నామినేషన్లో మనకి వచ్చే ఇంపాక్ట్ ఏంటి అంటే ఇమాన్యుల్ ఉండటం. ఇమాన్యుల్ ఎంత ఓటింగ్ తెచ్చుకుంటాడు అని ఉండటం.
ఇది ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఇక్కడ కొంచెం త్వరపడి బూస్టప్ చేసుకొని ఒక ప్రూవ్ చేయగలిగితే తన వర్త్ క్యాండిడేట్ విన్నింగ్ క్యాండిడేట్ అని చెప్పి ఓటింగ్ ప్రకారం ఓటింగ్లో కూడా మా వాడు వర్త్ అని ప్రూవ్ చేసుకోగలిగితే బిగ్ బాస్ టీమ్ కన్సిడరేషన్లో వెళ్తాడు, ఇంకొంచెం పుష్ అవుతాడు. లేదంటే మాత్రం వాళ్ళు కూడా ఒక స్టెప్ బ్యాక్ వేసి సూట్ కేసు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు చేసుకుంటారు. సో ఇది ప్రోమోటివ్ నామినేషన్. ఎవరో నామినేట్ అయ్యారు ఒకసారి చెప్పానా? ఎవరో నామినేట్ అయ్యారంటే డెమాను, కళ్యాణ్, సంజన గారు, దివ్య, ఇమాన్యుయల్, భరణి అన్న. సో సంజన గారు, ఇమాన్యుయల్ ఇద్దరు ఉన్నారు కాబట్టి దివ్యతో పాటు సంజన గారు డేంజర్ జోన్లో ఉండొచ్చు, మ్యాక్సిమం అవకాశం అది ఉంది. దివ్య కొంచెం గట్టిగా ప్రూవ్ చేసుకుంటే సంజన గారికి కూడా ఈ వారం డేంజర్ బెల్సే, చెప్పలేం ఇది కూడా. బట్ సంజన గారికి నామినేషన్లోకి వస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అయింది. దివ్య నామినేషన్లోకి 1-2 సార్లు వచ్చినా కూడా అంత ఓట్ బ్యాంక్ ఎఫెక్ట్ లేదు. చూడాలి, ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారంటే ఓవర్ ద వీక్ వీళ్ళు చేసే పనులు బట్టి ఉంటుంది. సుమనన్న, తనుజ గారి ఫ్యాన్స్ ఖాళీ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా ఇంప్రెస్ చేయగలిగితే వాళ్ళు ఏదైనా ఓట్స్ చేసే అవకాశం ఉంటుంది, లేదంటే మాత్రం టాటా బాయ్ బాయ్. సో ఇది ప్రోమోటివ్ అనాలిసిస్. ఇంకా ప్రోమో 3 కూడా వస్తున్నా తెలిసి ఇంకా అవసరం లేదు, ఇంకా లైవ్ కూడా స్టార్ట్ అయిపోయింది కాసేపట్లో. లైవ్లో రీతుకి, పవన్కి, డెమాన్కి మధ్యలో గొడవ అయింది, మళ్ళీ కలిసిపోయారు, మళ్ళీ తినిపించుకున్నారు. మరి నామినేషన్స్ వరకు ఎందుకు వెళ్ళిందో తెలియదు. ఆ గొడవ ఏంటన్నది సరిగ్గా చూడాలి, అక్కడక్కడ చూశారనమాట. ఒకసారి చూస్తా, ఇంట్రెస్టింగ్గా ఉంటే లైవ్ అప్డేట్స్తో వీడియో చేస్తా, లేదంటే ఇదే. అండ్ దీంతో పాటు ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చూడండి, థ్యాంక్ యూ. అదేదో పొగరతో చెప్పింది కదా, చూడండి, వెయిట్ చేయండి అన్న విధంగా అనమాట చెప్పింది, హంబుల్గానే. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.